Hello viewers, I am Dr. Sarath Chandra, Gorantla, consultant gastroenterologist and hepatologist, presently working in Hyderabad. సో ఈరోజు మనం ప్యాంక్రియాటైటిస్ అంటే ఏంటి దాని గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. సో మీ అందరికి కూడా కొంచెం అవగాహన ఉంటుంది ప్యాంక్రియాటైటిస్ అంటే ఏంటి అనేది. సో ప్యాంక్రియాస్ అంటే మీకు తెలిసిందే క్లోమ గ్రంథి. సో ఇది మన శరీరంలో పొట్టకి వెనక భాగంలో ఉంటుంది. ఇది ఆల్మోస్ట్ చాలా ఫంక్షన్స్ చేస్తుందండి. ప్రధానంగా మనకి డైజెషన్కి సంబంధించిన ఎంజైమ్స్ చాలా వస్తూ ఉంటాయి. అలాగే ఎండోక్రైన్కి సంబంధించిన కొన్ని హార్మోన్స్ కూడా వస్తూ ఉంటాయి. మనకి ప్రధానంగా తెలిసింది ఇన్సులిన్ అండ్ గ్లూకోగన్ అనే హార్మోన్స్ కూడా ఈ ప్యాంక్రియాస్ నుంచి వస్తూ ఉంటాయి. సో ఈ ప్యాంక్రియాస్ అనేది వాపు రావడాన్ని ప్యాంక్రియాటైటిస్ అంటారండి. సో ఈ వాపు మనకి వచ్చేదాన్ని బట్టి మనం రెండు రకాలుగా క్లాసిఫై చేస్తాం. అంటే ఎక్యూట్ అంటే మనకి కొంతకాలం ప్రాబ్లం ఉంటుంది, దాని తర్వాత ఫుల్గా రికవర్ అయిపోతాము, ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. అదే క్రానిక్ అంటే మనకి దీర్ఘకాలికమైన, అంటే ఈ ప్రాబ్లము మనకి క్లోమ గ్రంథి కొంచెం డ్యామేజ్ అవడం వల్ల దాని ఎఫెక్ట్స్ అనేది మనకి లాంగ్ టర్మ్గా అంటే క్రానిక్గా దీర్ఘకాలికంగా మన శరీరంలోనే ఉంటాయండి. దీన్ని క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ అంటారు. సో ఈ ఎక్యూట్ ప్యాంక్రియాటైటిస్ అనేది కొన్ని రోజుల్లో ఉన్నా కూడా అది కొంచెం ప్రమాదకరమైన ప్రాబ్లం. ఎందుకు అంటే దాంట్లో చాలా సివియర్గా వస్తూ ఉంటాయి. అండ్ ఆ సివియారిటీని బట్టి కొన్నిసార్లు మైల్డ్గా వస్తే ఒక వారం రోజులు 10 రోజుల్లోనే రికవర్ అవుతారు. బట్ సివియర్గా వస్తే మాత్రం కొన్నిసార్లు వారాలు నెలల కొద్దీ మనం హాస్పిటలైజ్ అవుతాము. అండ్ చాలా ఎక్కువ పర్సెంటేజు చాలామంది ఈ ప్యాంక్రియాటైటిస్ ఎక్యూట్ ప్యాంక్రియాటైటిస్ మరణించడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఎక్యూట్ ప్యాంక్రియాటైటిస్ అనేది కారణాల్లో మనం చెప్పుకోదలుచుకుంటే ప్రధానంగా మనకి ఎక్యూట్ ప్యాంక్రియాటైటిస్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మన ఇండియాలో మాట్లాడుకోవాల్సి వస్తే ఆల్కహాల్గా చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు మనకి ఈ ఆల్కహాల్ పాలసీస్ కానీ అంటే అవైలబిలిటీ కానీ పెరిగిపోవడము, వీటన్నిటి వల్ల యువత కానీ అందరూ ఎక్కువ కన్జంప్షన్ చేసుకోవడం వల్ల అండ్ బింజ్ డ్రింకింగ్ ఇలా చేయడం వల్ల మనకి ఈ ఎక్యూట్ ప్యాంక్రియాటిస్ అనే కేసులు ఈ మధ్య ఎక్కువగా చూస్తూ ఉన్నాం. ఈ ఎక్యూట్ ప్యాంక్రియాటిస్ ఉన్నవాళ్ళు సిమ్టమ్స్ వచ్చేసరికి సివియర్ కడుపు నొప్పి, అంటే పొట్టకి మిడిల్ భాగంలో బాగా పెయిన్ వస్తుందండి. ఆ సివియారిటీ కూడా భరించలేరు. అండ్ యూజువల్గా ఈ పెయిన్ అనేది వీపుకి వెనక భాగానికి రేడియేట్ అవుతూ ఉంటుంది. అండ్ ఇది వన్ ఆఫ్ ద వర్స్ట్ పెయిన్ ఇన్ పెయిన్ హిస్టరీలో చెప్పుకుంటూ ఉంటారు. ఇలాంటి పెయిన్ వచ్చినప్పుడు ఇంట్లో ఏ మందులు వాడినా తగ్గదండి. యూజువల్గా మనము ఎమర్జెన్సీకి పరిగెత్తాల్సిన పరిస్థితి వస్తుంది. సో ఈ పెయిన్తో పాటు వామిటింగ్స్ అండ్ కడుపు నొప్పితో పాటు ఫీవరు, కొంతమందికి జాండీస్ ఇలాంటి వేరియస్ క్లినికల్ అంటే సిమ్టమ్స్తో ప్రజెంట్ అవుతూ ఉంటారు. ఇలాంటి ప్యాంక్రియాటిస్ని మనం డయాగ్నోస్ చేయడానికి కొన్ని బ్లడ్ టెస్ట్లు ఉంటాయి. అవి అమైలేజ్ లైపేజ్ అనే టెస్ట్లు అండ్ అల్ట్రాసౌండ్ స్కానింగ్, సిటీ స్కాన్ లాంటి ఇమేజింగ్ మోడాలిటీస్ చేసి ఎంత సివియర్గా ఉంది ప్యాంక్రియాటిస్ అనేది మనం గుర్తించడం గలుగుతాం. అండ్ ఈ ప్యాంక్రియాటిస్ ఒకసారి మనం డయాగ్నోస్ అయిన తర్వాత దీనికి ట్రీట్మెంట్ వచ్చేసరికి నిల్ బై మౌత్ అంటారండి. అంటే ఆహారాన్ని మనం కడుపులో ఇవ్వకుండా 24 to 48 అవర్స్ని మనం వాళ్ళని ఎన్బిఎంలో పెడతాము. ఫాలోడ్ బై ఇంజెక్షన్స్, కొన్ని రకాలైన ఇన్ఫ్లమేషన్ తగ్గించేవి అండ్ ఐవి ఫ్లూయిడ్స్ అంటారు. ఫ్లూయిడ్స్ అనేది మెయిన్ ట్రీట్మెంట్ అండి. వీటితో పాటు వెరీ ఇంపార్టెంట్ ఇంకా మాట్లాడుకోవాల్సి వస్తే మనకి రీజన్ బట్టి ఇప్పుడు ఆల్కహాల్ వల్ల వస్తే ఆల్కహాల్ని కట్ డౌన్ చేయడము, గాల్ స్టోన్స్ వల్ల ప్యాంక్రియాస్ వస్తే గాల్ బ్లాడర్ రిమూవల్ అనేది. ఈ గాల్ బ్లాడర్ రిమూవల్ అనేది వెంటనే చేయమండి. సివియర్గా ఉంటే మాత్రం 6 to 8 weeks తర్వాత చేస్తాము. అదే మైల్డ్గా ఉంటే వితిన్ 48 to 72 hours చేస్తాము. అండ్ కొన్నిసార్లు కొవ్వు ట్రైగ్లిజరైడ్స్ అని ఎక్కువ అవడం వల్ల ప్యాంక్రియాస్ కనుక వాపు వస్తే ట్రైగ్లిజరైడ్స్ తగ్గడానికి కొన్ని రకాల పద్ధతులు ఉంటాయి, అవి చేస్తాము. అండ్ కాల్షియం అనేది ఎక్కువ ఉంటే కాల్షియం పెరగడానికి కారణం ఏంటి అంటే మెడిసిన్స్ వల్ల లేకపోతే పారాథైరాయిడ్ గ్రంథిలో ప్రాబ్లం వల్ల అనేది చూసుకొని దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. మనం క్రానిక్ ప్యాంక్రియాటిస్ గురించి బ్రీఫ్గా చెప్తానండి. ఇప్పుడు వరకు మాట్లాడుకున్నంతా కూడా ఎక్యూట్ ప్యాంక్రియాటిస్ గురించి.
క్రానిక్ అంటే ఇందాకే అనుకున్నాము, దీర్ఘకాలికమైన టిష్యూ పర్మనెంట్ డ్యామేజ్ వల్ల ప్యాంక్రియాస్ చేయాల్సిన పనులు చేయలేకపోవడం. అంటే ప్యాంక్రియాస్ పనులు ఏంటండి, ఒకటి డైజెషను, రెండోది షుగరు, మనకి ఇన్సులిన్ ప్రొడ్యూస్ అయ్యి షుగర్ పెరగకుండా చేయడం. సో ఈ ప్యాంక్రియాస్ ప్రాబ్లం వల్ల మనకి ఎర్లీగా షుగర్ డెవలప్ అవ్వడము అండ్ డైజెషన్లో ప్రాబ్లం అండి. అంటే కొవ్వు పదార్థాలు ఎస్పెషల్ డైజెషన్ అవ్వకపోవడము, కొవ్వు పదార్థాలు తీసుకుంటే మోషన్లో ఆయిల్గా వెళ్ళిపోవడము, బరువు తగ్గడము అండ్ వెరీ రేర్గా క్రానిక్ ప్యాంక్రియాటిస్లో కొన్నిసార్లు క్యాన్సర్లు కూడా ఏర్పడే అవకాశాలు ఉంటాయి. సో మనం ఏ కారణం చేత మనకి ప్యాంక్రియాస్ క్రానిక్లోకి వెళ్ళిందని చూసుకొని, ఇప్పుడు ఆల్కహాల్ వల్ల అయితే ఆల్కహాల్ ఆపేయడము, కొన్ని రకాల జెనెటిక్ ప్రాబ్లమ్స్ అయితే జెనెటిక్ సంబంధించిన టెస్టులు చేయించుకోవడము, అదే మనకి కాల్షియము ట్రైగ్లిసరైడ్స్ ప్రాబ్లం ఉందా అనేది చెక్ చేసుకోవడము, మన ఐడెంటిఫైబుల్ ఉంటే మనం వాటిని కరెక్ట్ చేయగలిగితే చేస్తామండి. కొన్ని ఐడెంటిఫై కాని ఉంటాయి, అలాంటి వాటిల్లో మనం మేనేజ్మెంట్కి వచ్చేసరికి ఈ షుగర్ కనుక మనకు వచ్చి ఉంటే దాని షుగర్ తగ్గడానికి మెడిసిన్స్ వాడుకోవడము, ప్యాంక్రియాస్ చేయాల్సిన పనులు కొన్ని ఎంజైమ్స్ రూపంలో మనం వాళ్ళకి సప్లిమెంట్స్ ఇవ్వడము అండ్ వాళ్ళకి బలము అండ్ కొంచెం ఎనర్జీ, మల్టీవిటమిన్స్ లాంటి సప్లిమెంట్స్, పెయిన్ కిల్లర్స్ లాంటివి ఇచ్చి, వెరీ రేర్గా ఈ క్రానిక్ ప్యాంక్రియాటిస్ అనేది మెడికల్ మేనేజ్మెంట్కి మనకి రెస్పాన్స్ లేకపోతే సర్జికల్గా అడ్వైస్ చేస్తామండి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకి మెడికల్ మేనేజ్మెంటే సరిపోతుంది. వెరీ రేర్గా ఎండోస్కోపిక్ ట్రీట్మెంట్స్ అండ్ సర్జికల్ మేనేజ్మెంట్ అనేది అవసరం పడుతూ ఉంటుంది.